Morning to all students. Today's session we are going to discuss EZ configurations, atomic number ranking method. So given example మనం solve చేద్దాం students. So explain the method of writing EZ configurations for geometrical isomers. So geometrical isomers taking CHCl double bond CFBr as your example. ఇక్కడ ఈజెడ్ మీన్స్ ఇక్కడ ఇది ఈజెడ్ అంటే ఇక్కడ సో సైంటిస్ట్ నేమ్ స్టూడెంట్స్. సో ఈ మీన్స్ యాంటాగిజన్, ఈ మీన్స్ యాంటాగిజన్, జెడ్ మీన్స్ జుసామెన్. సో యాంటాగిజన్ జుసామెన్ కాన్ఫిగరేషన్స్ ఇవి. సో ఇక్కడ మనకి జామెట్రికల్ ఐసోమర్స్ అంటే మనకి సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ ఉండాలి. సో సేమ్ గ్రూప్స్ లై ఆన్ ద సేమ్ సెట్, సేమ్ గ్రూప్స్ ఉండాలి. ఇక్కడ డబుల్ బాండెడ్ కార్బన్లో ఇక్కడ అన్ని గ్రూప్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. హైడ్రోజన్, క్లోరిన్, అలానే ఫ్లోరిన్, బ్రోమిన్ ఉన్నాయి. సో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పుడు సో మనకి సిస్ జామెట్రికల్ ఐసోమెరిజంలో సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ కాదు. సో అప్పుడు మనం ఈజెడ్ కాన్ఫిగరేషన్ ఈజెడ్ రూల్ని మనం సో అప్లై చేస్తాం స్టూడెంట్స్. సో డబుల్ బాండెడ్ కార్బన్కి డిఫరెంట్ యాటమ్స్ అటాచ్ అయినప్పుడు ఈజెడ్ రూల్ని సో మనం అప్లై చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఈజెడ్ కాన్ఫిగరేషన్స్ అంటాం. అటామిక్ నెంబర్ ర్యాంకింగ్ మెథడ్, ఈజెడ్ కాన్ఫిగరేషన్స్, అటామిక్ నెంబర్ ర్యాంకింగ్ మెథడ్, atomic number ranking method. This one is ranking method, atomic number ranking method. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ ఈ కార్బన్ డబుల్ బాండెడ్ కార్బన్, ఇక్కడ నేను డబుల్ బాండెడ్ కార్బన్ ఇలా రాసిన స్టూడెంట్స్. ఈ డబుల్ బాండెడ్ కార్బన్లో మనకి సో ఒక సైడ్ ఫ్లోరిన్, ఒక సైడ్ బిఆర్ ఉంది. నేను బిఆర్ని ఇలా టాప్లో రాస్తున్నాను. సో ఇక్కడ ఫ్లోరిన్ రాస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్లోరిన్, బ్రోమిన్లో బ్రోమిన్ అటామిక్ నెంబర్ ఎక్కువ కాబట్టి హయ్యర్ అటామిక్ నెంబర్ని సో పైన రాస్తున్నా. హయ్యర్ అటామిక్ నెంబర్ ఉన్నదాన్ని సో టాప్లో రాశాను. అలానే లోవర్ అటామిక్ నెంబర్ని కింద రాశాను. సో హయ్యర్ అటామిక్ నెంబర్ని పైన రాశాను, లోవర్ అటామిక్ నెంబర్ని కింద రాశాను. అలానే ఇక్కడ ఈ కార్బన్లో క్లోరిన్, హైడ్రోజన్స్లో సో ఇక్కడ క్లోరిన్ని టాప్లో రాస్తున్నాను, హైడ్రోజన్ని ఇలా రాస్తున్నాను. హయ్యర్ అటామిక్ నెంబర్ క్లోరిన్ కాబట్టి హయ్యర్ అటామిక్ నెంబర్ని టాప్లో రాశాను. అలానే లోవర్ అటామిక్ నెంబర్ని బాటంలో రాశాను. లోవర్ అటామిక్ నెంబర్ని సో బాటంలో అడ్జస్ట్ చేశాను అనమాట. ఇది నేను చేసిన దీన్నే మనం ఏమంటామంటే సో ఇలా హయ్యర్ ప్రయారిటీ గ్రూప్స్, హయ్యర్ అటామిక్ నెంబర్స్ సో లై ఆన్ ద సేమ్ సైడ్. ఇక్కడ మనకి 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్, హైడ్రోజన్. డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పుడు సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం పాసిబుల్ కాదు కాబట్టి సో ద హయ్యర్ ప్రయారిటీ గ్రూప్స్ అనమాట. హయ్యర్ ప్రయారిటీ గ్రూప్స్ అంటాం. హయ్యర్ అటామిక్ నెంబర్ సో ఆర్ ఆన్ ద లై ఆన్ ద సేమ్ సైడ్ ఉంటే సో దాన్ని మనం ఏమంటాం అంటే జెడ్ కాన్ఫిగరేషన్ అంటాం. దీన్ని ఏమంటాం స్టూడెంట్స్? జెడ్ కాన్ఫిగరేషన్. దీన్ని జెడ్ కాన్ఫిగరేషన్ అంటాం. అలానే డబుల్ బాండెడ్ కార్బన్లో సో ఇక్కడ హయ్యర్ ప్రయారిటీ గ్రూప్స్, హయ్యర్ అటామిక్ నెంబర్ ఉన్నాయి. ఆపోజిట్ సైడ్లో ఉంటే సో ఆపోజిట్ సైడ్లో ఇక్కడ ఈ కార్బన్ తీసుకుంటున్నాం.
లేదంటే ఈ కార్బన్ తీసుకున్నాం కాబట్టి హయ్యర్ ప్రయారిటీ గ్రూప్స్ అన్నమాట. ఈ కార్బన్లో హయ్యర్ ప్రయారిటీ గ్రూప్ క్లోరిన్, ఇక్కడ హయ్యర్ ప్రయారిటీ గ్రూప్ బ్రోమిన్ అన్నమాట. హయ్యర్ అటామిక్ నెంబర్ ఉన్నాయి, హయ్యర్ అటామిక్ నెంబర్ ఉన్నాయి ఆపోజిట్ సైడ్లో రాస్తే దాన్ని ఈ కాన్ఫిగరేషన్ అంటాం. దిస్ వన్ హయ్యర్ అటామిక్ నెంబర్, హయ్యర్ అటామిక్ నెంబర్, హయ్యర్ అటామిక్ నెంబర్ని ఆపోజిట్ సైడ్, అలానే లోవర్ అటామిక్ నెంబర్ కూడా ఆపోజిట్ సైడ్లో రాస్తాం. ఇక్కడ మనకి బిఆర్ ఉంటే ఇక్కడ ఫ్లోరిన్ అనమాట లోవర్ అటామిక్ నెంబర్. ఈ కార్బన్లో లోవర్ అటామిక్ నెంబర్ ఇది, లోవర్ అటామిక్ నెంబర్, లోవర్ అటామిక్ నెంబర్ ఇది. ఇక్కడ కూడా ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది అనమాట, క్లోరిన్, హైడ్రోజన్స్లో క్లోరిన్, సో హైయర్ అటామిక్ నెంబర్ కాబట్టి ఇక్కడ లోవర్ అటామిక్ నెంబర్, లోవర్ అటామిక్ నెంబర్ని హయ్యర్ అటామిక్ నెంబర్ని ఆపోజిట్ సైడ్లో రాస్తే సో ఈ కాన్ఫిగరేషన్ని మనం ఈ కాన్ఫిగరేషన్ అంటాం. ఏమంటాం స్టూడెంట్స్? ఈ కాన్ఫిగరేషన్. దిస్ వన్ ఈజ్ ఈ కాన్ఫిగరేషన్, ఈ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మనకి ఈజెడ్ నోటేషన్ సిస్టమ్ అనేది సో డబుల్ బాండెడ్ కార్బన్కి 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అయినప్పుడు పాసిబుల్ అవుతుంది అనమాట. సో దీనికి మనం సో ఎలా సో ఈజెడ్ నోటేషన్ అనేది ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకోసారి ఈజెడ్ కాన్ఫిగరేషన్స్ అంటే హయ్యర్ అటామిక్ నెంబర్ ఉన్నాయి డబుల్ బాండెడ్ కార్బన్కి సేమ్ సైడ్ రాస్తే దాన్ని జెడ్ కాన్ఫిగరేషన్ అంటాం. హయ్యర్ అటామిక్ నెంబర్ ఉన్నవి ఆపోజిట్ సైడ్లో రాస్తే దీన్ని ఈ కాన్ఫిగరేషన్ అంటాం. సో నెక్స్ట్ మనం సో ఈజెడ్ నోటేషన్ సిస్టమ్ డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. ఇక్కడ నేను జెడ్ కాన్ఫిగరేషను ఈ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేస్తున్నా స్టూడెంట్స్. సో వాట్ ఈజ్ జెడ్ కాన్ఫిగరేషన్? జెడ్ కాన్ఫిగరేషన్, వాట్ ఈజ్ జెడ్? 2 higher priority groups, chlorine and bromine, 2 higher priority groups are on the same side. Means 2 higher priority groups and students ikkada manaki chlorine bromine annamata. Bromine chlorine and bromine. Chlorine atomic number 17, bromine atomic number 35. ఇలా కూడా రాసుకోవచ్చు. are on the same side, are called E configuration, are called Z configuration, are called Z అంటాం. అలానే ఈ కాన్ఫిగరేషన్ 2 higher priority groups are on the opposite side. 2 higher priority groups, higher priority అనొచ్చు, higher atomic number అయినా వాడచ్చు. higher priority groups, chlorine and bromine, chlorine atomic number 17, bromine atomic 35 are on opposite side, are called E configuration అంటారు. ఈ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మనం ఈజెడ్ నోటేషన్ సిస్టమ్ని మనం డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. సో ఈజెడ్ నోటేషన్ సిస్టమ్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈజెడ్ నోటేషన్ సిస్టమ్ అనేది సో ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసుకుందాం.
ఇక్కడ మనకి ఈజెడ్ నోటేషన్ సిస్టమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈజెడ్ నోటేషనల్ సిస్టమ్ సో ఈజ్ యూజ్డ్ సో ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అంటే సో డబుల్ బాండెడ్ కార్బన్ వెన్ ఈజెడ్ నోటేషనల్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ సో 4 డిఫరెంట్ డబుల్ బాండెడ్ కార్బన్కి 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయినప్పుడు సో ఈజ్ యూజ్డ్ వెన్ 4 డిఫరెంట్ గ్రూప్స్ 4 groups attached to 4 groups attached to carbon double bond are different. Carbon double bond are different. సో మొత్తం అరేంజ్ చేస్తాం స్టూడెంట్స్, ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా. ఈజెడ్ నోటేషన్ సిస్టమ్ యూజ్డ్ సో 4 groups different 4 groups అనొచ్చు 4 different groups attached to carbon double bond are different. కార్బన్ డబుల్ బాండ్కి డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అయినప్పుడు మనం సో ఈజెడ్ నోటేషన్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ కాదని నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సెకండ్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే సో ఇది కూడా అరేంజ్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్ సో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో అమాంగ్ in the given example among సో స్పేస్ లేదు డయాగ్రామ్ పెట్టడానికి. ఈక్వేషన్ ఇక్కడ మనకి జెడ్ కాన్ఫిగరేషన్, ఈ కాన్ఫిగరేషన్ని సో చూపించడానికి స్పేస్ లేదు కాబట్టి సో డైరెక్ట్గా చెప్పేస్తున్న స్టూడెంట్స్. ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్ అమాంగ్ bromine and fluorine atoms, bromine has the higher priority. Bromine fluorine lo bromine is the first priority than fluorine. So bromine is the first priority than fluorine because it is higher atomic number. Higher atomic number. సో ఇక్కడ మనకి సో బ్రోమిన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం. ఇందాక ఎగ్జాంపుల్లో డిస్కస్ చేశాను. సో దానికి హైయర్ అటామిక్ నెంబర్ ఉంది కాబట్టి సో ఒక కార్బన్కి అటాచ్ అయి ఉన్నాయి. అటాచ్డ్ టు ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్ అమంగ్ bromine and fluorine atoms attached to one carbon, attached to one carbon, first carbon attached to one carbon. Bromine is the first priority than fluorine because it is a higher atomic number. Similar ga on the other hand among fluorine and hydrogen atoms attached to another carbon,
సో ఈ రెండిట్లో మనకి ఫ్లోరిన్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఫ్లోరిన్ ఈజ్ ద, ఇక్కడ మనకి బ్రోమిన్ ఫ్లోరిన్ ఇచ్చారు ఇక్కడ ఒక కార్బన్కి, ఇంకో కార్బన్కి. సో క్లోరిన్ హైడ్రోజన్స్ స్టూడెంట్స్ ఇచ్చింది క్లోరిన్ హైడ్రోజన్స్ అటాచ్డ్ టు అనదర్ కార్బన్. సో క్లోరిన్ ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. క్లోరిన్ Cl ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. హైయెస్ట్ ప్రయారిటీ అనొచ్చు, ఫస్ట్ ప్రయారిటీ అనొచ్చు. హైయెస్ట్ ప్రయారిటీ than hydrogen because it is higher atomic number. Because chlorine is higher atomic number. Because chlorine is higher atomic number. ఇది స్టూడెంట్స్. సో మీకు కావాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నా చూడండి కింద. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు స్టూడెంట్స్, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్లో ఇక్కడ మనకి బ్రోమిన్ అనేది, సో బ్రోమిన్ ఫ్లోరిన్స్లో బ్రోమిన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అలానే సో క్లోరిన్ హైడ్రోజన్స్లో క్లోరిన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దీన్ని మనం సింపుల్గా ఏమన్నాం స్టూడెంట్స్, జెడ్ కాన్ఫిగరేషన్. ఆల్రెడీ బిఫోర్ సో దీని యొక్క డబుల్ బాండెడ్ కార్బన్ డయాగ్రామ్ డ్రా చేశాను, జెడ్ కాన్ఫిగరేషన్ని షో చేశాను. అలానే డబుల్ బాండెడ్ కార్బన్లో హైయర్ ప్రయారిటీ గ్రూప్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉంటే దాన్ని మనం సో హైయర్ ప్రయారిటీ గ్రూప్స్ అనమాట. ఈ రెండింటిలో క్లోరిన్ హైయర్ ప్రయారిటీ, ఈ రెండింటిలో బ్రోమిన్ హైయర్ ప్రయారిటీ కాబట్టి ఇలా చూపించాను. తర్వాత ఇక్కడ హైడ్రోజన్ ఉంది, అక్కడ ఫ్లోరిన్ ఉంది అనమాట. హైడ్రోజన్ ఫ్లోరిన్, దీన్ని మనం ఈ కాన్ఫిగరేషన్ అన్నాం. ఒకసారి రీకాల్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో జెడ్ కాన్ఫిగరేషన్, ఈ కాన్ఫిగరేషన్ టోటల్గా మొత్తం ఇక్కడే వచ్చినాయి. టూ హైయర్ ప్రయారిటీ గ్రూప్స్ అనమాట. సో ఇది హైయర్ ప్రయారిటీ ర్యాంకింగ్ 1 ఇస్తున్నాను. సో అటామిక్ నెంబర్ ర్యాంకింగ్ మెథడ్. సో టూ హైయర్ ప్రయారిటీ గ్రూప్స్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ atomic numbers are on the same side are called Z configuration, are on the same side. Chlorine and bromine are on the same side is called Z configuration annam. So E configuration, two higher priority groups chlorine and bromine are on the opposite side are called chlorine and bromine are on the opposite side. So chlorine and bromine ఆర్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఈ కాన్ఫిగరేషన్ అన్నాం. సో వాటి యొక్క రూల్స్ అనమాట. ఈజెడ్ నోటేషనల్ సిస్టమ్ అనేది, ఈజెడ్ నోటేషనల్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రూప్స్ అటాచ్డ్ టు కార్బన్ కార్బన్ డబుల్ బాండ్. 4 different groups attached to carbon carbon double bond are different groups. క్లోరిన్, బ్రోమిన్, హైడ్రోజన్, ఫ్లోరిన్ అనేవి సో అటాచ్ అయిన డిఫరెంట్ గా ఉన్నాయి. అలానే ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ లో మనకి so in the given example among bromine and fluorine atoms attached to one carbon, bromine is the first priority than fluorine. So attached to in the given example among bromine and fluorine atoms attached to one carbon, bromine is the first priority so than fluorine because it is higher atomic number. ఇక్కడ నేను ఇంటూ పెట్టి అటాచ్డ్ టు 1 కార్బన్ అనేది మిస్ అయింది ఇక్కడ పైన రాసిన స్టూడెంట్స్. అటాచ్డ్ టు 1 కార్బన్, this one. So in the second on the other hand among the chlorine and hydrogens attached to another carbon, chlorine is the highest priority so than the hydrogen. Chlorine is the highest priority than the hydrogen because chlorine is higher atomic number. On the other hand among chlorine and hydrogen atoms attached to another carbon, chlorine is the highest priority than hydrogen because chlorine is the higher atomic number. Chlorine అనేది higher atomic number. దీంట్లో చూసుకున్నట్టయితే ఈ రెండు గ్రూప్స్ లో బ్రోమిన్ హైయర్ అటామిక్ నెంబర్, ఈ రెండు గ్రూప్స్ లో క్లోరిన్. ఇలా కాకుండా ఆపోజిట్ సైడ్ లో ఉంటే దాన్ని మనం ఈ కాన్ఫిగరేషన్ అన్నాం. ఇది స్టూడెంట్స్ టోటల్ గా ఈజెడ్ నోటేషనల్ సిస్టమ్. కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ లో డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అయినప్పుడు సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ కాదు.
సో మనం కంపల్సరీగా ఈజెడ్ నోటేషనల్ సిస్టమ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ సో దీన్ని మనం హయ్యర్ ప్రయారిటీ గ్రూప్స్ అన్నాం. అక్కడేమో సో సిమిలర్ గ్రూప్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఉంటే దాన్ని సిస్ అన్నాం. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సిస్ అంటే జెడ్ కాన్ఫిగరేషన్ లాగా, ఇలా కాకుండా సో సిమిలర్ గ్రూప్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉంటే దాన్ని మనం అక్కడ ట్రాన్స్ అన్నాం. కానీ ఇక్కడ హయ్యర్ ప్రయారిటీ గ్రూప్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉంటే దాన్ని ఈ కాన్ఫిగరేషన్ అంటాం. ఇది స్టూడెంట్స్ టోటల్గా ఈజెడ్ నోటేషనల్ సిస్టమ్, ఈజెడ్ కాన్ఫిగరేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.